ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు మరింత భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్నూలులోని రద్దీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఎవరైనా అనుమానంగా తిరుగుతున్నా వారిని విచారణ చేయడంతో పాటు వారి వస్తువులను కూడా తనిఖీ చేస్తున్నారు. కర్నూలు రైల్వే స్టేషన్, బస్టాండ్లో డీఎస్పీ ఆధ్వర్యంలో బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ చేశారు. ఈ తనిఖీల వలన సామాన్య ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అని అన్నారు. రైల్వే స్టేషన్లో ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో స్పెషల్ పార్టీలు, తర్వాత డాగ్ స్క్వాడ్ కూడా, తర్వాత బాంబు డిస్పోజల్ స్క్వాడ్, అన్ని రకాల మొత్తం ఉన్న గారి పోలీస్ దగ్గర ఉన్న అన్ని సౌకర్యాలతో ఇక్కడ చేయడం జరిగింది. దీంట్లో ఆర్టీసీ డిపార్ట్మెంట్ యొక్క ఆఫీసర్లను, రైల్వే స్టేషన్ అధికారులతో కూడా చర్చించేసి, తర్వాత క్లోక్ రూమ్స్, ప్రధానంగా ప్యాసింజర్లు ఎవరైతే అనుమానాస్పదంగా ఉంటారో అనుమానాస్పదమైన వస్తువులకు కానీ వాళ్ళ బ్యాగులు కానీ ఏమైనా ఉంటే కూడా చెక్ చేయడం జరిగింది. ఇదంతా బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్రిక్తతలు దాని దృష్ట్యా కర్నూలు టౌన్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్టికులర్గా ప్రజల యొక్క వాళ్ళ యొక్క రక్షణ నిమిత్తం అనేసి ఈ విధంగా చెక్ చేయడం జరిగింది. ఇవన్నీ చెక్కింగ్లు చూసి ప్రజలు కానీ ఇంకోరు గారు కానీ ప్యానిక్ అయిపోయి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది కేవలం వాళ్ళ రక్షణ నిమిత్తము, తర్వాత ప్రజల్లో ఒక రకమైన భరోసా పోలీస్ తరఫున నింపాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతోంది. ఈ అనుమానాస్పద సంబంధించి